ప్రశాంతి ఏం చేస్తున్నావు? ఈరోజు అమ్మ ఆనియన్ తో స్పెషల్ చేస్తానంటుంది. అమ్మ ఏం చేస్తున్నావు? ఒకే ఒక్క ఆనియన్తో ఆనియన్ ఫ్రై చేసి చూపిస్తాను. చక్కగా తేలిగ్గా చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా ఎవరైనా. ఒకే ఒక్క ఆనియన్ ఎలా చేస్తావు? చూడు, రెడీ, స్టార్ట్. చాలా సింపుల్. ఫస్ట్ ఆయిల్ వేయాలా? ఆయిల్ కూడా 2-3 స్పూన్స్ వేస్తే చాలు. టమాటాకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. తిరగమాత చక్కగా ఎర్రగా వేగితే కరకరలాడుతూ ఉంటుంది పంట కింద పడ్డప్పుడు. ఓకే అమ్మా. దానికి వెల్లుల్లి కూడా అవసరం లేదు. కాస్త ఇంగు వేసుకుంటే మంచి గుమగుమ వాసన వస్తూ ఉంటుంది. అలాగే కరివేపాకు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఉల్లిపాయలు వేసేనా? వేసేసి ఫ్రై అవ్వాలా? ఫ్రై అవ్వాలి. ఉప్పు, పసుపు వేసుకో. ఇప్పుడు ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయ త్వరగా మెత్తబడిపోతుంది. 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు హాయిగా. ఓకే. ఆఫీసులకు వెళ్ళి వచ్చినా, కాలేజీలకు వెళ్ళి వచ్చినా, బ్యాచిలర్స్ అయినా చక్కగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పసుపు, ఉప్పు ఎంత? వేసే 1 స్పూన్ ఉప్పా? కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉప్పు కారం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. పసుపు 1/2 స్పూన్. చిటికెడు. కారం తర్వాత వేయాలా? కారం ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆనియన్ కి 1/2 కప్ శనగపిండి కలుపుకుంటూ వేయాలా? వాటర్ అక్కర్లేదా? ఏం అవసరం లేదు, కలుపుకుంటూ వేయి. బాగా పొడి పొడిగా వస్తుంది. శనగపిండి కమ్మటి వాసన వచ్చేదాకా వేగాలి. ఓకే అమ్మా. అలా వేగి ఇది వేగిన తర్వాత కారం వేద్దాము. అలా ఉంటే చక్కగా మనం అన్నంలో పకోడీలు నంచుకు తిన్నట్టుగా ఉంటుంది రుచి. ఎవరైనా రసము అవి తింటారు కదా, వాటిల్లో సైడ్ డిష్ కింద కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే అమ్మా. ఇంకా శనగపిండి ఎక్కువ వేసుకున్న వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు కూడా. ఓకే. శనగపిండి ఉంది తిరగమాతలో, ఉప్పు కారంలో వేగుతుంది కదా, బాగుంటుంది. చాలా మంది అన్నంలో ఉత్తది కూడా అలా కలుపు తింటారు. ఓకే. దీన్ని కారం అయినా ఇప్పుడు కాసేపు కొంచెం శనగపిండి పచ్చి వాసన పోయేలాగా వేగాక అప్పుడు వేద్దాం. లేకపోతే కారం కూర వచ్చేస్తుంది, శనగపిండి సరిగ్గా వేగదు. ఓకే. ఇప్పుడు కారం వేసానమ్మా. ఇప్పుడు కారం కొంచెం వాసన వస్తుంది, చూస్తే శనగపిండి కమ్మటి వాసన వస్తుంది. ఓకే. సో 1 స్పూన్ కారం వేయాలా? అవి దీనిలో ఇంకా వాటర్ వేయక్కర్లేదా? ఇది పకోడీ లాగా డ్రై కర్రీ. ఓకే. చాలా బాగుంటుంది, కమ్మటి వాసన వస్తూ ఆనియన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలో చారుతో గాని, ఉత్తల అన్నంతో గాని, ఉత్తగా అన్నంలో తినచ్చు, సైడ్ డిష్ గా తినచ్చు, ఎలాగైనా తినచ్చు చక్కగా. దీనిలో కొంచెం పల్లీలు, జీడిపప్పు ఎవరికి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇంకా వెల్లుల్లిలు, గరం మసాలాలు ఎవరిష్టం వాళ్ళది. కానీ సింపుల్ గా ఒక ఉల్లిపాయ శనగపిండితో చేసుకుంటానికి బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా సరదాగా రోజు తినే వాటికన్నా ఇది ఒక వెరైటీ. వర్షాకాలం అప్పుడు కూడా పకోడీలు తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది అన్నంలో. ఓకే అమ్మా. నేను చిన్నప్పటి నుంచి తినేదాన్ని.